ప్రతి ఇంటిని కూడా నందనవనంగా మార్చుకునే వ్రతం. ఆ వ్రతం చేస్తే ప్రతి ఇల్లు కూడా ఒక అద్భుతంగా మారుతుందండి. పొద్దున లేచినప్పుడు మీరు స్టవ్ వెలిగించినప్పుడు ఏం చేయాలంటేనమ్మా అగ్నిదేవుడు ఆహ్వానం చేసుకున్నట్టు అనుకోవాలి. ఆహ్వానం చేసేటటువంటి దాని మీద ప్రసాదం అంటే అన్నం పెడతారు. పెట్టినప్పుడు మూడు నమో నారాయణ మంత్రం కంటిన్యూగా చెప్పుకోవాలి. చెప్తే ఏమవుతున్నారు, అప్పుడు దానిలో ఉన్న మంత్రం శక్తి అంతా కూడా ఆలో ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు ఆరోగ్యంలో నారాయణ శక్తి ఆరో ప్రవేశించింది అనుకోండి, అప్పుడు ఆరోగ్యానికి అమృతమైన ఆహారాన్ని మనం మన మాటల భర్తకు కానీ మన మాటల పిల్లలకి కానీ పెట్టేవాళ్ళు 40 రోజులు ప్రసాదం పెట్టేవాళ్ళు. ఎంత కూడా మాటలు రోజు ఇంజక్షన్ చేస్తామండి. ఏళ్ళకి రోజు ఇంజక్షన్ చేస్తాం. అలా 40 రోజులు ఇంజక్షన్ చేస్తాము. మాట్లాడాలి అయితే దీనిలో చిన్నది ఉంటాం. అది ముందు 6 నియమాలు ఉన్నాయి. 9 నియమాలు యాక్టివేట్ అయ్యింది. 6 నియమాలు మనం పాటించగలం. 3 నియమాలు ఎవరి గురించి అంటే భగవంతుడు సారా చేసుకోవాలి. నాకు ముక్తి లేదనుకున్నా 3 నియమాలు రాసి చెప్తాము. ఈ 6 నియమాలు పాటించిన తర్వాత అయితే 6 నియమాల గురించి మాట్లాడదాం. మన నీళ్ళు ఎంతమంది భక్తులు పెట్టగలము? నేర్కొచ్చే చేతులు ఎవరు చూస్తలేదు, తల్లిదండ్రులు ఎవరు చూస్తలేదు, అత్మామలు ఎవరు చూస్తలేదు. ఏంటంటే మహాలక్ష్మి తయారు ఇవ్వాలమ్మా. వచ్చిన తర్వాత అప్పుడు మహాలక్ష్మి అన్నారు. ముగ్గురు కూడా చూడాలనుకున్నాం కాబట్టి మీరు మాత్రం మహాలక్ష్మి కూడా ఉంటారు 40 రోజులు కూడా. తర్వాత ఆరోగ్యమమ్మ 5 ఆరోగ్యం కాదు 5 మీరు తిన్న ఆహారాన్ని లోపల పరమాత్మ ఉంటాడమ్మా. ఎవరన్నా పరమాత్మ అంటే ఆగ్రహం వేస్తున్నా మనం ముందుకు పని చేయడానికి ముందుగా మొదలైంది. ఆ ఆగ్రహం అదేనమ్మా ఆ లోపల ఉన్న పరమాత్మకి మన తినే ఆహారాన్ని ప్రధానంగా ఇచ్చుకోవాలమ్మా. ఆరోగ్యం ఏంటనుకున్నారు? అన్నవ రామచంద్రని ఈ వ్రతం చేసేటప్పుడు రాజరాజు బాగులాగే వస్తారమ్మా. అప్పుడు పరిస్థితి ఎలా ఉందనుకున్నారు? కరెక్ట్గా మనకున్న నాగరికత అప్పుడు పరిస్థితి ఎలా ఉందనుకున్నారు? కరెక్ట్గా మనకి సరిపోయినంత మొదలే ఉంటున్నాం. ఎక్కువ ఆహారం ఉండవు. అప్పుడు మనం ఏం చేస్తాం వచ్చింది లేదమ్మా అలాగే అంటాం. అన్నం యాక్టివిటీ పెట్టినప్పుడు కానీ మన లక్ష్మీ అందరూ పెట్టమ్మా. కానీ వ్రతం చేసేటప్పుడు కంపల్సరీ స్ట్రాంగ్గా వస్తారమ్మా. కాబట్టి ఆ నియమాన్ని పాటించండి. ఒక్క 40 రోజులు మంగళం తీసుకోండి. మీరు ఎవరైనా మారకపోతే నాకు ఎదుగుతున్నాను అడగండి అమ్మా. మీ ఇంట్లో మీ భర్త కానీ పిల్లలు కానీ 10 రోజులు మార్పు వస్తున్నాం. చాలా మంది 10 రోజులు వస్తుంది మార్పు. అలాగే చేస్తే 10 రోజులు మార్పు వస్తుంది ఈ కుటుంబంలో. కాబట్టి ఇక్కడ చేయగలిగిన వాళ్ళందరూ చేయండి. ముందు అత్యంతగా అమ్మవారికి ఇల్లు లేకుండా మీకు చెప్పండి.
మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా తల్లికి, మా చెల్లికి, మా కుటుంబ వయసు వాళ్ళకి వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ఆయన యొక్క అనుగ్రహంతో మీరందరూ ఇప్పటి నుంచి సుఖసంతోషంతో ఉండాలని ఆ స్వామికి ఒక నమస్కారం చేస్తూ మీరందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నా ఇక్కడ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుని స్వామి